ప్రతిపక్షం కోసం తనని నమ్మే వాళ్ళని ఇక్కడ ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే క్లియర్ కట్ ఈయనకున్నటువంటిది ఒక గేమ్ చేంజర్ కావాలనుకుంటున్నాడు. రెడ్డి సామాజిక వర్గపు సుదీర్ఘకాలపు ఆధిపత్యాన్ని గండి కొట్టడం కోసం తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపన చేసినటువంటి ఎన్టీ రామారావు ఎట్లయితే గేమ్ చేంజర్ అయ్యాడో, ఆ ఎన్టీ రామారావు తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఉంటదా ఇక అసలు రాష్ట్రంలో అనే స్టేజీలోకి వెళ్ళిపోయినటువంటి దశలో మళ్ళీ దానికి ఒక లైఫ్ ఇచ్చి ఏకంగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి కూడా తోడ్పడినటువంటి రాజశేఖర్ రెడ్డి లాంటి వాడిని తొక్కాలనుకున్నప్పుడు, అలాగే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టడం ఏంటి, మనకి దక్షిణ భారతదేశంలో పార్టీ పెట్టి వెంటనే ప్రతిపక్ష నాయకుడు ఆ వెంటనే సీఎం అయినోడు ఒక్కడు ఇతను. ఎన్టీ రామారావు తరం తీసేయండి, అది ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో ఇంకో పార్టీ లేవు, ఓన్లీ జాతీయ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీ. అట్లాంటిది ప్రాంతీయ పార్టీలు ఉండగా అక్కడ టిఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ ఈయన కావచ్చు, ఇద్దరు సక్సెస్ అయ్యారు. టిఆర్ఎస్ 2 సార్లు ఓడి 3వ సారి అధికారంలోకి వచ్చింది. 14లో అధికారంలోకి వచ్చింది కదా, 4లో కలిసి కూటమిగా. 2009లో తెలుగుదేశంతో పోటీ చేసి ఓడిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చింది సింగిల్ గా. వైసీపీ పెట్టాక ఇట్లాగ వచ్చాడు. ఇదంతా కూడా ఈయనకి ఎలాగున్నది అంటే అసలు అట్లా వస్తాడు అతను.